ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. చేతిలో ఉన్న ప్రాజెక్టులతో 3-4 ఏళ్లు గడిచిపోతాయి. అయినా కొత్త కథలు వినడంలో డార్లింగ్ ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా అమరన్ ఫేమ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి ప్రభాస్ తో ఓ భారీ యాక్షన్ స్టోరీ చెప్పారట. ఈ కథ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ప్రభాస్ షెడ్యూల్ ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. ప్రభాస్ భారతీయ సినిమాలో పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్నాడు. బాహుబలి, సలార్, కల్కి 2898 AD లాంటి భారీ హిట్స్ తో అభిమానులు అలరిస్తున్న ఈ రెబల్ స్టార్ తాజాగా అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామితో కొత్త ప్రాజెక్టు కోసం చర్చలు జరిపారు. రాజ్ కుమార్ నరేట్ చేసిన కథ ఆర్మీ నేపథ్యంలో హై ఆక్టెన్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని, అమరన్ తరహాలో దేశభక్తి రంగును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కథ ప్రభాస్ కు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ తో మళ్లీ రావాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కనీసం 3 ఏళ్ల సమయం పట్టవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ స్కెడ్యూల్ చూస్తే రాజా సాబ్ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ హారర్ కామెడీ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇక ఫౌజీ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. హను రాఘవపుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబర్ నుంచి కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సమయంలోనే ఫౌజీ షూటింగ్ కూడా కొనసాగుతుంది. కల్కి 2 పూర్తయ్యే వరకు ప్రభాస్ మరో కొత్త సినిమా చేయడానికి అవకాశం లేదు. కల్కి 2 తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ పట్టాలెక్కుతుంది. ఈ చిత్రం ప్రభాస్ ఓ ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సందీప్ రెడ్డి వంగ కండిషన్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ మరో ప్రాజెక్టుకు హాజరు కాకూడదు. స్పిరిట్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 మొదలవుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేందుకు 2028 వరకు సమయం పట్టవచ్చు. ఈ నేపథ్యంలో రాజ్ కుమార్ పెరియస్వామి కొత్త సినిమా కోసం ప్రభాస్ తో సహకరించడానికి గ్యాప్ ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమరన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజ్ కుమార్ పెరియస్వామి ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. ఈ గ్యాప్ లో ఆయన ధనుష్ తో మరో చిత్రం కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ తో సినిమా కోసం పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తే 2028 నాటికి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించడానికి ఆసక్తి చూపుతుంది.